ఇలా చేస్తున్నాడు అదొక చర్చ. ఇప్పుడు అదే అధికారుల మీద ఈ అధికారిని అక్కడ పెట్టారు, ఆ అధికారిని ఇక్కడ పెట్టారని ఇప్పుడు ఇది చర్చ కదా. నిజానికి ఇప్పుడు ఈ ఇద్దరికి పోస్టింగ్లు ఇవ్వడం కానీ కొన్ని ట్రాన్స్ఫర్స్ కానీ ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కృష్ణా కలెక్టర్ సుజన గారు కానీ ఇంకా ముగ్గురు నలుగురు ఉన్నారు. ఇట్లా కొద్దిగా గత ప్రభుత్వ హయాంలో కొంచెం కాంట్రవర్సీస్లో ఉండి ఇప్పుడు మంచి పోస్టింగ్లు వచ్చిన వాళ్ళు. దీని మీద రెండు రకాల చర్చ నేను ఇందాక చెప్పిన తరహాలో చర్చ జరుగుతుంది. ఎందుకు ఈ చర్చ జరుగుతోంది అనేది ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి డెసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏమై ఉంటుంది? ఒకటి, చంద్రబాబు నాయుడికి అధికార యంత్రాంగం పట్ల ఉన్న అవగాహనకి నిదర్శనం ఇది. గౌరవం అంటే గౌరవంతో పాటు అవగాహన అంటే 160 మంది ఐఏఎస్ అధికారులు మీటింగ్ పెడితే 160 మందిని ఒక్కొక్క ఐడియా తీసుకుంటే 160 ఐడియాలు వస్తాయి, అంతే కదా. కానీ ఆయన ఏనాడు కూడా మీరు ఐడియా ఇవ్వండి అని అడగలే, ఆయనే వాళ్ళకి ఐడియాలు ఇచ్చేవాడు. అంత అవగాహన ఉన్నవాడు ఆయన. అడ్మినిస్ట్రేషన్ మీద పరిపాలన ఇప్పుడు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒకే జిల్లాకి కలెక్టర్గా పనిచేసి చీఫ్ సెక్రటరీలో ఉన్నారు. అవును, ఒకే జిల్లాకి 3 జిల్లాలు కలెక్టర్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు విద్యార్థులు ఏంటంటే చంద్రబాబుకు లేనిది జగన్మోహన్ రెడ్డికి ఉన్నది ఒకటే, ప్రజలపైన కానీ అధికార యంత్రంలో కానీ ప్రత్యర్థులు కానీ ప్రతీకారం అలా తీర్చుకోవాలి. చంద్రబాబు నాయుడు గారికి కలిసిన తర్వాత ఆయనలో మొన్న ఈ మధ్య ఒకటి దగ్గర నుంచి బొకేలు తీసుకోకపోవడం, అది ప్రజలు ఆశించారు. అలాగే ఆయన తీసుకోకపోవడం అని కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారుల చేత బలవంతంగా కాళ్ళు పట్టించుకునే పరిస్థితి ఇచ్చాడు. మరి భయంకరమైన ప్రమాణ స్వీకారం చేయక ముందే ఫలితాలు రావడంతో ఇళ్ళకి క్యూ కట్టారు. అంతేకాదు, పోస్టింగులు ఉన్నవాళ్ళు కూడా వీళ్ళు కూడా ఒక స్టెప్ కిందకి దిగి కాళ్ళు పట్టించుకునే స్థితికి వీళ్ళు దిగిపోయారు. అది చాలా దురదృష్టం. మనం అసలు అటువంటి పరిస్థితి మనం ఊహించకూడదు కూడా. కొంతమంది చేతులు పట్టుకున్నారు, కొంతమంది చేతులు కలిపారు. చివరి 3 సంవత్సరాల్లో చేతులు కలిపిన వాళ్ళు ఎక్కువైపోయారు. అవును, బాగా అంటే నీకెంత నాకెంత అనే స్థాయికి వెళ్ళిపోయారు. ఏమైనా సరే మనం సంపాదించుకోవచ్చని. ఇవాళ ఇప్పుడు 5 సంవత్సరాల పాటు ఒక అధికారిని వేధించారు అనేది ఏబి వెంకటేశ్వరరావు ఎలాగైతే మన ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నిలిచిపోయిందో, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 2 సీనియర్ ఐఏఎస్ అధికారులు, పైగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత దగ్గరగా పనిచేసిన వాళ్ళు. ఒకటి ఆయన కమ్యూనిటీ పరంగా తీసుకున్న జవహర్ రెడ్డి గారు, రెండోది పూనం మాలకొండయ్య. ఇదే పూనం మాలకొండయ్య గారు చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు సీఎంగా ఉన్నప్పుడు ఆవిడ ఎంజాయ్ చేసినంత పవర్ ఆవిడ ఎంజాయ్ చేయలే. ఆయన దగ్గర చాలా ఇదైంది. అసలు ఒక స్టేజ్లో పూనం మాలకొండయ్య మీద చర్య తీసుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తే కొంతమంది సీనియర్ ఐపీఎస్ అధికారులు తప్పించారు. ఏసీబీ కేసుల్లో, విజిలెన్స్ కేసుల్లో రిపోర్ట్లు పక్కన పెట్టి ఆవిడని బయట పడేయడానికి ట్రై చేశారు. ఆవిడ లాస్ట్లో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి ఇప్పుడు ఆవిడ బాధ ఏంటంటే చీఫ్ సెక్రటరీని చేయలేదని. ఇప్పుడు అలా కంపేర్ చేస్తే అంటే ఇప్పుడున్న యంత్రాంగంలో